డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ఐపీఎస్ పివి సునీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలను మూసివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆయన ఎక్సలెన్సీ పేరుతో సుమారు 2000 మంది విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. పోలీసుల పనితీరుపై తీవ్ర విమర్శలు చేసిన సునీల్ గంజాయిని స్మగ్లింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్థుల సమస్యలపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మీడియా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థుల సమస్యలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఉన్నటువంటి ఆ గూడూరు ఎమ్మెల్యే గారు ఆయనకున్న చైతన్యంలో సగం కూడా మీకు లేకపోతే ఎట్లాగా? మిమ్మల్ని ఎన్నుకున్న దేనికయ్యా అంటే ప్రజల సమస్యలను మాట్లాడడానికి, అసెంబ్లీలో నోరు తెరవాల్సింది దేనికి అంటే ప్రజల సమస్యలు మాట్లాడడానికి. అంతేకాని మీకు ఆవలింతలు వస్తేనో లేకపోతే ఏదో టీ తాగటానికో నోరు తెరిస్తే కాదు. అట్లనే ఈ మేఘాద్రిగడ్లో కూడా అదే పరిస్థితి. మేఘాద్రిగడ్లో కూడా ఒక 700 మంది విద్యార్థులు ఇదే విధంగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ భవిష్యత్తు ప్రమాదంలో పడితే అక్కడ 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. విశాఖపట్నం వెస్ట్ గణబాబు అని ఆయన, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అని ఆయన. మరి ఈ మహానుభావులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. మీరు అందరూ ఏంటంటే మీ ప్రతిపక్ష నాయకుడిని తిట్టడమో లేకపోతే వీడిని తిట్టడమో వాడిని తిట్టడమో దీనికి కాదండి మిమ్మల్ని పంపింది అసెంబ్లీకి. ప్రజలు మీకు ఓట్లేసింది దేనికి అని అంటే వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించమని, వాటికి పరిష్కారం చూపించమని. అంతేగాని అది చేతగాక వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి మాకేం వస్తుందండి? మీరు జగన్ గారిని తిడితేనో వైసీపీని తిడితే ఇక్కడ మాకు వచ్చేదేం లేదు. ఉన్నటువంటి ఆ గూడూరు ఎమ్మెల్యే గారు ఆయనకున్న చైతన్యంలో సగం కూడా మీకు లేకపోతే ఎట్లాగా? మిమ్మల్ని ఎన్నుకున్న దేనికయ్యా అంటే ప్రజల సమస్యలను మాట్లాడడానికి.